అందరికి శనార్థి ఎట్లున్నారు? మంచిగున్నారులే. నేనైతే మస్తుగున్నా. ఇక ఈ మంగం వచ్చిందంటే మంచి ముచ్చట్లయితే పట్టుకొస్తది. ఇక నుల్లా మీకు ఒక ముచ్చట చెప్పాలి జెన్నిలియ గురించి. గామె డైలాగులు నిజంగా ఇప్పటికీ కుర్రోళ్ళందరినీ హల్చల్ చేస్తుందని చెప్పచ్చు. గదే నుల్లా బొమ్మరిల్లు సినిమాల ఆమన్న డైలాగ్ ఉంది కదా, గదే వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ. అబ్బో ఇక సిద్ధార్థ ఇక చాయ్ తాగి మస్తు మురిసిపోయిండని చెప్పచ్చు. ఇక గంత మంచి డైలాగు ఇప్పటికీ నడుస్తుందంటే నిజంగా ఆమె యాక్టింగ్, ఆమె నవ్విచ్చే నవ్వులు మస్తు ఉంటది. ఇక అల్లరి పిల్ల అంటే గామెనే ఆ సినిమాలో అయితే గట్లా చూపించింది. ఇప్పుడు మళ్ళీ జెన్నిలియా ఎంట్రీ ఇస్తుందిలా. నిజంగా ఆమె అల్లరితనం మళ్ళా మనకు కనిపిస్తది. ఇక అదే గాలి జనార్దన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, కిరీటి వాళ్ళ కొడుకు, ఆయన సినిమాలో వేస్తుందంటే ఒక పాత్ర. నిజంగా అది ఏ పాత్ర, ఏంది, ఎట్లా చేస్తుంది అనేది ఇక సినిమా చూసిన వాళ్ళే తెలుసుకోవాలి. నిజంగా జెన్నిలియా మళ్ళా రీ ఎంట్రీ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీలో అంటే నిజంగా ఇక నవ్వులేని నవ్వులు. ఇగనులా మెగాస్టార్ చిరంజీవి ఎరికే కదా, గైనే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అల్లా. నిజంగా చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీలా బాస్ అని చెప్పొచ్చు. ఇక మనందరికి కూడా పెద్ద బాసే. ఆయన మనసున్న మహారాజాన్ని రుజువు చేసిండుల్లా. గీ ముచ్చడి చెప్తా ఇనుర్రి. ఏందంటే ఆయనకు అభిమానులు అయితే మస్తుగుంటారు, కానీ గీ అభిమాని మాత్రం నిజంగా అభిమానికే అభిమాని. ఎందుకంటే ఆయన పేరు కూడా చిరంజీవేనంట. ఇక వాళ్ళ భార్యకు కూడా చిరంజీవి అంటే మస్తు ఇష్టమంట. ఇద్దరు భార్య భర్తలకు నిజంగా ఆయనను చూడాలని, ఆయనతో కలిసి ఫోటో దిగాలని మస్తు ఏళ్ళ నుంచి కోరుకుంటుర్రంట నుల్లా. అయితే ఈ మధ్య కాలంలో గా అభిమాని భార్య బాలేదంట, లేచి నడవలేని పరిస్థితి ఉందంట. అసొంటిది మస్తుగా ఆయనతో ఫోటో దిగాలని ఆశ పెట్టుకొని గట్టిగా పట్టుదల చేసుకొని అయితే ఆయనను కలవాలని మస్తు ఫిక్స్ అయిపోయిందంట. ఇక ఒక రోజు వచ్చి ఆయనను కలిసిండంట. ఇక అటెనక చిరంజీవి సారు నిజంగా పెద్ద మనసుతోని వచ్చి వాళ్ళతో ఫోటో దిగిండులా. ఆయన కాళ్ళకు దండం పెడుతుంటే కూడా వద్దు 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 అని. నిజంగా ఆయన సంస్కారం చూడుర్రి, నిజంగా ఎంత గొప్ప మనిషి. చిరంజీవి అంటే పేరుకు అనుకున్నాం కానీ మస్తు మంచి మనిషి. అయితే ఆయన ఫోటో దిగి వాళ్ళ భార్య చేతిలో చేయి పెట్టి నిజంగా ధైర్యంగా ఉండమ్మా, బాధపడద్దు అని మస్తు ధైర్యం చెప్పిండంట నుల్లా. నిజంగా నిజంగా హీరో అనిపించుకున్నాడు చిరంజీవి. ఇక అభిమానుల ప్రేమను సొంతం చేసుకొని ఈ దునియాలో నిజంగా మంచి పేరు సంపాదించిండు. ఇక ఈ ముచ్చట ఎరికైనాక రీల్ మీదనే కాదల్లా, రియల్ లైఫ్ లో కూడా హీరో అంటారు అందరూ. అబ్బో ఈ మ్యూజిక్ ఏందో మీకు వినబడుతుందిలే. అయితే ఈ పాట మీకు ఏమో ఇన్నట్టు కూడా అనిపిస్తుంది కదా. ఇక నాకైతే ఒకటి అర్థమైందిల్లా, మీకు అర్థమైందని. గదేనుల్లా ఊ అంటావా మావా, ఊ అంటావా మావా. ఇక నాకైతే సరిగా వాడరాదు కానీ మీకు వచ్చని నాకు తెలుసు. ఇక ఈ పాట అయితే నేను ఏడిన నెరికేనా తుర్కిష్ పాట ఇది. నిజంగా గన్లకి మ్యూజిక్ వినబడ్డదుల్లా. ఇక ఈ ముచ్చటైతే నేను చెప్పలే, గదే దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చిండు. 2021లా పుష్ప సినిమా వచ్చింది కదా. ఇంకా పుష్ప సినిమాలా సమంత వేసిందిగా దీని మీద డాన్సు. నిజంగా అందరినీ నిజంగా మస్తు ఆడిచ్చింది గా పాటల. ఇప్పటికి ఆ పాట మర్చిపోరు. ఇక గా పాట అయితే తుర్కిష్ పాటలో ట్యూన్ చేసిర్రంట. వాయమ్మో గీ ముచ్చట దేవిశ్రీ ప్రసాద్ చెప్పే వరకు కాపీ కొట్టిరని మాట్లాడిండు. ఇక ఆ ముచ్చట ఎరకైనాక ఇక అందరు అనకొచ్చిర్రు. ఆ వీడియోని అందరు షేర్ చేస్తుర్రులా. ఇక ఇది ఎక్కడ రామాయణమో ఏమో అనుకుంటుండు కావచ్చు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే గైన పాటలు అందరు కాపీ కొడుతురు. తుర్కిష్ పాటలో ఒక ఆమె మంచిగా డాన్స్ చేసింది. ఇక ఈ పాట అంతా విదేశాల్లో దేశాల్లో మొత్తం చక్కర్లు కొడుతుంది. ట్యూను నిజంగా గంత పాపులర్ అయిందంటే నమ్మోరి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.